సుధాకర్ వెంకటేశం చింతగింది దేవుని శాల్వ అధిక వేలం పాడి దక్కించుకున్నాడు. కామత్గర్ భాగ్యనగర్లో శ్రద్ధభక్తులు జరిగిన శ్రీ మార్కండే మహాముని జన్మోత్సవ రోజున శ్రీ శివభక్త మార్కండే మందిరంలో పూజలు, మధ్యాహ్నం మహాముని పల్లకి శోభయాత్ర మరియు చేతిమగ్గంపై వస్త్రం నేర్చారు. ఈ యొక్క శోభయాత్ర చౌదరి కంపౌండ్ నుండి భాగ్యనగర్లో ఉన్న శ్రీ శివభక్త మార్కండే మందిరంలో మహామునికి చేతిమగ్గంపై నేర్చిన వస్త్రం బాలమల్లు పోతన్ గారు దేవునికి సమర్పించారు. దాని తరువాత అఖిల పద్మశాలి సమాజం భివండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారు, బాలకృష్ణ కళ్యాణ్, సాగర్ ఎల్డే, రాజు గాజంగి, కుంకం మల్లేశం మరియు తదితర పదాధికారుల సమక్షంలో మందిరం చైర్మన్ భరత్ గాలిపల్లి అండ్ టీం పద్మశాలిల ప్రజల గురించి వేలంపాట ప్రారంభించారు. అందరూ వేలంపాటలో పద్మశాలిలు పాల్గొన్నారు. అధిక వేలం సుధాకర్ వెంకటేశం చింతగింది పాడి దేవుని శాల్వ దక్కించుకున్నారు. అఖిల పద్మశాలి సమాజం భివండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారు సుధాకర్ చింతగింది గారికి అభినందనలు తెలిపారు. ఆ రోజు ఆ శాల్వ అప్పగించలే. తెల్లారి మందిరంలో భగవంతుని శివలింగానికి అభిషేకం మరియు శ్రీ మార్కండే మహాముని పూజలు వేద పండితులు శ్రీనివాస్ చేరిపల్లి గారు సుధాకర్ చింతగింది మరియు వారి ధర్మపత్ని సమేత చేయించారు. దాని తరువాత ఆ యొక్క శాల్వ మందిరం చైర్మన్ భరత్ గాలిపల్లి మరియు పదాధికారులు, వేద పండితులు మరియు తదితర సమక్షంలో సుధాకర్ గారికి అప్పగించారు. నేను పుట్టినప్పుడు నాది మార్కండే జన్మనామమే. అయితే సంతోషం ఎట్లా అంటే, నాకు ఇప్పుడు రక్షాబంధన్ నాడు అందరూ పెద్ద పెద్దలు వాడతారు, 2-3 లక్షలు పోతాయి. అయితే నేను నా సొంటలు తీసుకోవాలంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను తీసుకున్నా. మనం ఏదైతే అన్ని కార్యక్రమాలు జరుపుకున్నామో పెద్ద ఎత్తున మన భివండి పట్టణము సిటీలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి. మన అఖిల పద్మశాలి సమాజంలో అయినా, కాసరగల్లి మార్కండే గుళ్ళి అయినా, అది అయినాక మళ్ళీ బండారి కంపౌండ్లో అయినా, బాలాజీ నగర్లో, అది అయినాక మన శివభక్త మార్కండే మందిరం భాగ్యనగర్ కామత్గర్లో అయినా చాలా పెద్ద ఎత్తున నిన్న కార్యక్రమాలు మనం అందరం జరుపుకున్నాము. అయినాక నిన్న పొద్దుకి ఏదైతే మనము రథోత్సవం ఉండెనో ఆ రథోత్సవంలో మనం ఏదైతే మన సాంప్రదాయం ప్రకారంగా శాల్వా తయారు చేస్తాము చేతి మొగ్గం మీద, ఆ చేతి మొగ్గం మీద శాల్వా తయారు చేసిన శాల్వకు మన సుధాకర్ చింతకింది గారు ఈ తాప తన వేలంపాట పాడారు. వేలంపాట పాడి ఆ దేవుని ఒక అనుగ్రహం ఆయన అందించుకున్నారు. ఆయనకు అని వాళ్ళ ఫ్యామిలీకు ఇక ముంగటైనా అందరికీ చాలా మంచిగా జరగాలి, అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాము. అలాగే వాళ్ళకు శుభాకాంక్షలు సుధా మా తరపున.